యావత్ భారతదేశ ప్రజానీకానికి నా నమస్కారములు. రత్నగర్భ, వేదభూమి, కర్మభూమి, పుణ్యభూమి అయినటువంటి మన భారతదేశం 1947 ఆగస్టు 15న తెల్లదొరల దాస్య శృంఖలాల నుండి విముక్తి పొంది 2024 సంవత్సరం నాటికి 77 సంవత్సరముల నుండి 78వ సంవత్సరంలో అడిగిన శుభ సందర్భముగా భారతదేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర సముపార్జనలో తెల్ల తోడేళ్లకు తమ వెచ్చటి రక్తాన్ని చిరునవ్వులతో అందించి భరతమాత దాస్య శృంఖలాలను తెంచుటలో అసువులు బాసి అమరులై ధృవతారులుగా నిలిచినటువంటి స్వాతంత్ర సమరయోధులను ఈ సందర్భంగానైనా మనం స్మరించుకుందాం. వారు స్వాతంత్ర సాధనలో ఏ విధంగా వారి వారి పాత్రలను నిర్వర్తించారో మనం తెలుసుకోవటం ఎంతైనా అవసరం. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, ఆయనను జాతిపితగా పిలుస్తారు. తొలినాళ్లలో దక్షిణాఫ్రికాలో పౌర హక్కుల కార్యకర్తగా పనిచేశారు. భారతదేశంలో చంపారన్, ఖేడా సత్యాగ్రహం, శాసనోల్లంఘన, క్విట్ ఇండియా ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఆయన అహింసా మార్గాన్ని అనుసరించారు. గోపాల్ కృష్ణ గోఖలే, ఈయన మహాత్మా గాంధీ గారి రాజకీయ గురువు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆయన రాజ్యాంగ పితామహుడుగా, భారత తొలి న్యాయశాఖ మంత్రిగా ప్రసిద్ధి చెందారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఈయనను భారతదేశ రిపబ్లిక్కు మొదటి రాష్ట్రపతి. సర్దార్ వల్లభాయ్ పటేల్ శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సమైక్య స్వతంత్ర భారతాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించారు. జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మరియు భారతదేశ మొదటి ప్రధానమంత్రి. భగత్ సింగ్ గారు భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి యువ మరియు ప్రభావవంతమైన విప్లవ స్వాతంత్ర సమరయోధులలో ఒకరు. రాణి గైడిన్లియు గారు నాగా ఆధ్యాత్మిక మరియు రాజకీయ నాయకురాలు. పింగళి వెంకయ్య గారు మన జాతీయ పతాకం ఉన్న జెండా రూపకర్త. రాణి లక్ష్మీబాయి గారు 1857 నాటి తిరుగుబాటులో చురుగ్గా పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులలో ఒకరు. రాణి లక్ష్మీబాయి గారు ఈస్ట్ ఇండియా కంపెనీ దళాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి యుద్ధభూమిలో మరణించిన వీర వనిత. వీరపాండ్య కట్టబొమ్మన్, వీరు 18వ శతాబ్దపు తమిళ అధిపతి. కట్టబొమ్మన్ గారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమత్వాన్ని అంగీకరించడానికి నిరాకరించారు మరియు వారిపై యుద్ధాన్ని లేవనెత్తారు. అతన్ని బ్రిటిష్ వారు బంధించి 1799 అక్టోబర్ 16న ఉరితీశారు. మంగళ్ పాండే, భక్త ఖాన్, చేత్రం జాతవ్, బహదూర్ షా జాఫర్, బేగం హస్రత్ మహల్, వీరు 1857 భారత తిరుగుబాట్లలో చురుగ్గా పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు. అష్ఫాకుల్లా ఖాన్, మన్మథ్ నాథ్ గుప్తా, రాజేంద్ర లాహిరి, సచింద్ర బక్షి, రామ్ ప్రసాద్ బిస్మిల్, రోషన్ సింగ్, జోగేష్ చంద్ర చటర్జీ, వీరు కాకోరి కుట్రలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులు. అన్నీ బిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. భాగు జతిన్ హౌరా సిబ్పూర్ కుట్ర కేసులో ఉన్నారు. కర్తార్ సింగ్ లాహోర్ కుట్ర కేసులో ఉన్నారు. బసావోన్ సింగ్ సిన్హా అంటారు, లాహోర్ కుట్ర కేసులో ఉన్నారు. సేనాపతి బాపట్ ముల్షీ సత్యాగ్రహానికి నాయకులుగా వ్యవహరించారు. భికాజీ కామా 1907లో జర్మనీలోని స్టట్గార్ట్లో జరిగిన అంతర్జాతీయ సోషలిస్టు సదస్సులో భారత జెండాను ఆవిష్కరించారు.
కనయ్యాలాల్ మాణిక్లాల్ మున్షి గారు భారతీయ విద్యాభవన్ స్థాపకులుగా వ్యవహరించారు. తిరుపూర్ కుమరన్ గారు దేశబంధు యూత్ అసోసియేషన్ స్థాపకులుగా వ్యవహరించారు. లక్ష్మీ సహగల్ గారు ఇండియన్ ఆర్మీ అధికారిగా వ్యవహరించారు. పర్బతిగిరి గారు పశ్చిమ ఒరిస్సా మదర్ తెరీసాగా కీర్తికెక్కారు. కన్నెగంటి హనుమంతు గారు పల్నాడు తిరుగుబాటులో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారు రాంపా తిరుగుబాటులో పాల్గొన్నారు. సుచేత కృష్లాని గారు 1940లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ స్థాపకురాలు మరియు భారత రాష్ట్ర యూపీ ముఖ్యమంత్రిగా కూడా ఈమె పనిచేశారు. ఆమె 1947 ఆగస్టు 15న రాజ్యాంగ సభలో వందే మాతరం పాడారు. భవభూషణ మిత్ర గారు గద్దర్ తిరుగుబాటులో పాల్గొన్నారు. చంద్రశేఖర్ ఆజాద్ గారు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ను దాని వ్యవస్థాపకుల మరణం తర్వాత దాని కొత్త పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ HSRAతో పునర్వ్యవస్థీకరించారు. సుభాష్ చంద్రబోస్ గారు 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సైనిక నాయకుడిగా, ఆర్గనైజర్గా సుభాష్ చంద్రబోస్ గారు గొప్పతనాన్ని INA వెల్లడించింది. ఆయన INA వ్యవస్థాపకులు. లాల్ బహదూర్ శాస్త్రి గారు శ్వేత విప్లవం, హరిత విప్లవం, భారతదేశ 2వ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. చిత్తరంజన్ దాస్ గారు బెంగాల్ నుండి సహాయ నిరాకరణ ఉద్యమంలో నాయకుడు మరియు స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు. ప్రఫుల్ల చాకి, ఖుదీరామ్ బోస్ గారు ముజఫర్పూర్ హత్యలో వీరిద్దరూ పాల్గొన్నారు. మదన్ లాల్ ధింగ్రా గారు కర్జన్ విల్లీ హత్యలో పాల్గొన్నారు. సూర్యసేన్ గారు చిట్టగాంగ్ ఆర్మరీ దాడికి ఇతడే ప్రధాన సూత్రధారి. ప్రీతిలత ఒడ్డేదార్ గారు పహార్ తలి యూరోపియన్ క్లబ్ దాడిలో పాల్గొన్నారు. రాష్ బిహారీ బోస్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీలో పనిచేశారు. శ్యామ్జీ కృష్ణ గారు లండన్లోని ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ, ఇండియా హౌస్ మరియు ది ఇండియన్ సోషియాలజిస్టు వ్యవస్థాపకులుగా పనిచేశారు. సుబోధ్ రాయ్ గారు తెబాగా ఉద్యమంలో పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారు భాషాపరంగా మద్రాసు రాష్ట్ర విభజన ద్వారా ఏర్పడిన కొత్త ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఉబైదుల్లా సింధీ గారు సిల్క్ లెటర్ కుట్రలో భాగస్వామ్యంగా వ్యవహరించారు. వాసుదేవ్ బల్వంత్ ఫడ్గే గారు ఆయనే దక్కన్ తిరుగుబాటు చేసినది. వినాయక్ దామోదర్ సావర్కర్ గారు హిందూ మహాసభ యొక్క ప్రముఖ వ్యక్తులలో ఒకరు మరియు హిందూ జాతీయవాద తత్వశాస్త్ర సూత్రధారి. వీరందరూ స్వతంత్ర భారత సముపార్జనలో నేను సైతం సమిధనొక్కటి ఆహుతిచ్చాను అని తమ తమ సజీవ పాత్రలతో వెలుగులోకి వచ్చిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు. బ్రతుకు తెరువుకి భారతదేశము వచ్చి విభజించి పాలించు అనే విధానం ప్రవేశపెట్టి మనలో మనకు చిచ్చులు పెట్టి ఎందరెందరో భరతమాత ముద్దు బిడ్డలను తమ అధికార దాహానికి బలుగొన్న తెల్లదొరలను ఎదిరించి తెర వెనుకనే ఉండి కనుమరుగై ధ్రువతారులుగా నిలిచిపోయిన వారు ఎందరో మరెందరో. అమరవీరులందరికీ ఇవే నా జోహార్లు. బోలో భారత్ మాతా కీ జై, స్వతంత్ర భారత్ కీ జై, వందే మాతరం.
జై